వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఏపీ సీఎం జగన్ పైన జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చిన అసలు ఈ యాంగిల్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఏపీలో టీడీపీ వాళ్ళు రాళ్ళేపించారని ఒక రాజకీయ కోణం చర్చలోకి వచ్చింది. లేకపోతే ఎవరో మైనర్లు జగన్ వచ్చినప్పుడు ఆ బస్సు పక్కన జెండా ఊపేందుకు వచ్చిన 200 రూపాయలు తీసుకొని వచ్చిన ఆ మైనర్లు రాళ్ళు వేసారని ఒక కోణం వచ్చింది. కానీ అసలు కోణం వేరే ఉంది అనేది అక్కడున్న రాజకీయ వర్గాలు లేకపోతే అక్కడున్న మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్న ఇష్యూ ఏంటంటే అది విజయవాడ సెంట్రల్ సిటీలో జరిగింది. జగన్ పైన దాడి, జగన్ పైన రాళ్ళు పడ్డది సెంట్రల్ సిటీ. అదే మారుమూల గ్రామంలో, తాండాలోనో, గూడెంలోనో ఎక్కడో జరగలేదు. అయితే అది టీడీపీ వాళ్ళు ఇప్పించిండ్రా, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు వేసిండ్రా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇప్పించిండ్రా కాదు. అక్కడ పక్కనే ఉన్న ఒక బస్తీకి సంబంధించిన వాళ్ళు, వడ్డేర బస్తీకి సంబంధించిన 11 మంది పిల్లలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కి. వీళ్ళే వేసినారని ఆ వీడియోల ద్వారా గుర్తించారని మనకు సమాచారం ఉంది. వాళ్ళందరూ 200 రూపీస్ తీసుకొని జగన్ వచ్చినప్పుడు జెండా ఊపేందుకు పోయిన కూలీలు, ఆ పక్కన బస్తీ వాళ్ళు, వడ్డేర బస్తీ వాళ్ళు. ఆ వడ్డేర బస్తీ వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలు అమాయకులు, అనవసరంగా మా పిల్లలు పట్టుకున్నారని వాళ్ళు నిన్నంతా ధర్నా చేశారు. రైట్. అయితే ఇందులో ఒక రహస్య యాంగిల్ ఒకటి ప్రభుత్వం ఇప్పుడున్న పోలీసులు పెడతలేరు. ఆ యాంగిల్ను ప్రతిపక్షాలు కూడా క్యాచ్ చేయలేకపోయినాయి. అందుకే నేను ఈ సీక్రెట్ యాంగిల్ అని చెప్తున్నా. ఏంటంటే వాళ్ళు ఆ పిల్లలే రాళ్ళు వేసి ఉండేమో బహుశా. ఆ వీడియోలో పోలీసులు ఆ వీడియోలో ఉన్నది వీలే అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం 11 మందిని తీసుకుపోతే 6 మందిని వదిలేసి 5 మందిని పట్టుకున్నారు. ఇప్పుడు 5 మంది పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ 5 మందిలో ఒకరు రాళ్ళు వేసిన జగన్ మీద, మిగతా వాళ్ళు పక్కనే ఉన్నారని చెప్తున్నారు. అందరూ అనుకొని వేసినరా ఒకరు వేసినరా తెలియదు. అయితే దీనిలో తెలియని యాంగిల్ బయటికి రాని యాంగిల్ ఏంటంటే వాళ్ళంతా గంజాయి సేవించిన వాళ్ళు, గంజాయి అలవాటు పడిన వాళ్ళు అనేది ఒక కొత్త యాంగిల్. ఈ గంజాయి అలవాటు పడిన వాళ్ళు ఎందుకు అంటే ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్లో అనువనువున దొరుకుతుంది. ఇంకా ఏదైనా దొరకదేమో కానీ ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా కనిపిస్తుంది. అందరికీ అందుబాటులో ఉంది ఏపీలో గంజాయి. మనం కూడా ఏపీ నుంచి తెలంగాణకు ఎంత గంజాయి వచ్చిందో తెలంగాణ పోలీసులు చాలా పట్టుకున్నారు. బార్డర్లా ఏపీ నుంచి టన్నులు, మొత్తం పెద్ద పెద్ద లారీలు, టస్కర్లు వచ్చింది గంజాయి. మన ఏపీలో, తెలంగాణలో కూడా ఇప్పుడు చాలా ప్లేసుల్లో మనకు కనిపిస్తుంది. ఏపీలో అంతకన్నా ఎక్కువ ఉంది. ఆ శ్రీకాకుళం నుంచి వస్తూ ఉంటుంది ఎప్పుడు. అక్కడ గంజాయి కంట్రోల్ చేయలే ప్రభుత్వం. ఆ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు బహుశా ఆ రాయి వేసి ఉండొచ్చు అనేది కొత్త కోణం. ప్రభుత్వం వాళ్ళ తప్పిదాన్ని బయట పెట్టుకోరు కాబట్టి ఆ విషయాన్ని బయట చెప్తలేరు. ఇక్కడ వచ్చిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. చంద్రబాబు నాయుడు 30 years ఇండస్ట్రీ మొత్తం రాజకీయాలు ఓడబోసినాం, ఢిల్లీలో చక్రాలు తిప్పినామంటారు కదా. అసలు ఈ యాంగిల్ వదిలేసి జగన్ మీద జగనే దాడి చేపించుకున్నారనో లేకపోతే జగన్ మీద సింపతి వస్తుందనో తెలియదు. వైజాగ్లో చంద్రబాబు నాయుడు పైన రాయబడ్డది. మళ్ళీ ఇప్పుడు జగన్ మీద వేసింది వీళ్ళని ఆ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు అనేది ఒక యాంగిల్ వచ్చింది బయటికి. మరి చంద్రబాబు మీద జరిగిన దాడి ఎవరు చేసినట్టు, ఎవరు పట్టుకోవాలి, ఏ బ్యాచ్ చేసినట్టు? రాజకీయాలలో ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టడం ప్రతిపక్షాల పని. అక్కడ చంద్రబాబు ఫెయిల్ అయ్యిండు. అక్కడ గంజాయి ఉంది అంటే గత ప్రభుత్వం, లాస్ట్ 5 years ఉన్న జగన్ ప్రభుత్వమే కారణం కదా. ఆ ఇష్యూను ఫోకస్ చేయకుండా, దాని జనాలకు వివరించకుండా, అక్కడ ఆయన మీద కూడా ఒక రాయి వస్తే ఆ రాయి జగన్ వేయించినని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అది చంద్రబాబు చేసిన తప్పు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు, చేజార్చుకున్నారు. మంచి అవకాశం. ప్రభుత్వం ఫెయిల్యూర్ను, అక్కడ గంజాయి ఎట్లా ఏపీలో దొరుకుతుంది, ఎట్లా పిల్లలు నాశనం అవుతున్నారు, ఎట్లా మైనర్లకు గంజాయి చేరింది, ఇట్లాంటి యాంగిల్ టచ్ చేయకుండా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా షీల్డ్స్ పెట్టుకొని, పోలీస్ షీల్డ్స్ ఉంటాయి, ఏదైనా స్టోన్ ఫీల్డింగ్ జరిగినప్పుడు, ఆందోళన జరిగినప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకుంటారు. అడ్డం షోల్డింగ్ పెట్టుకొని ఏదో షోపుట ప్రసంగాలు చేస్తున్నారు తప్ప అసలు ఈ జగన్ మీద జరిగిన దాడి ఎందుకు జరిగింది, దీనిలో ఈ యాంగిల్ ఎందుకు లేదు, ఈ యాంగిల్ ఉంది కదా అని చెప్పలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. అక్కడనే జగన్ సక్సెస్ అవుతున్నారు. అసలు జగన్ ఫెయిల్యూర్స్ని చెప్పలేకపోవడమే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. ఈ జగన్ మీద జరిగిన ఈ రాయి దాడికి సంబంధించిన ఇష్యూలో గంజాయి పాత్ర, గంజాయి బ్యాచ్ పాత్ర, ఈ పిల్లలు మైనర్స్ ఎందుకు గంజాయికి అలవాటు పడరు యాంగిల్ మాత్రం ప్రతిపక్షాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇది వాళ్ళకు పాజిటివ్గా మారే అవకాశం ఉందన్న చర్చ అయితే ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఈ స్టోన్ ఫీల్డింగ్ సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది పూర్తి స్థాయిలో. పోలీసులు ఆ విచారణలో 5 మంది మైనర్లు అయితే ఉన్నారు. గంజాయి సేవించడం ద్వారానే గంజాయి మత్తులో ఆ పిల్లలు రాయి వేసిన అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ కనిపిస్తుంది. బయటికి ఆ సమాచారం అయితే ఇప్పటిదాకా చెప్తలేరు. చూద్దాం ఏం జరుగుతుంది.